హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాలు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనకి 3000 రూపీస్ బడ్జెట్ లోపు ఒక 5 మంచి స్మార్ట్ వాచెస్ గురించి అయితే తెలుసుకుందాము. మనకి రీసెంట్గా అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, మనకి తక్కువ బడ్జెట్లో ఏ స్మార్ట్ వాచెస్ బాగుంటాయని అయితే. సో నేను 5 స్మార్ట్ వాచెస్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ 5 స్మార్ట్ వాచ్లు అయితే డెఫినెట్గా బాగుంటాయని అయితే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్గా ఏంటంటే డిజైన్ ఒక డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక 500 రూపీస్ కాస్ట్ డిఫరెన్సెస్, అలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ 5 మీరు ఏది కొన్నా కానీ ఒక మంచి బెటర్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి లిస్ట్లో ఫస్ట్ అయితే నాయిస్ నుంచి ColorFit Pro2 బ్యాండ్ వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. లుక్ పరంగా అయితే చాలా బాగుంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే SPO2 అయితే మిస్ అయితే చేస్తున్నారనమాట. మీకు ఒక 2500 రూపీస్ బడ్జెట్లో ఒక లైట్ వెయిట్ బ్యాండ్ కావాలనుకుంటే దీనివైపు అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. దీని అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. కావాలనుకుంటే దాన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అయితే బోట్ నుంచి స్టామ్ బ్యాండ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి దీంట్లో అన్ని స్పెసిఫికేషన్స్ అయితే కవర్ అయితే చేస్తున్నారు. ఇంకా మనకి SPO2 కూడా ఉంటుంది. దాంతోపాటు మెటల్ కేసింగ్ ఉండడం వల్ల కొంచెం రిచ్ లుక్ అయితే వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రైజింగ్ విషయానికి వస్తే 2500 నుంచి 3000 రేంజ్లో అయితే ఫ్లక్చువేట్ అయితే అవుతుంటుంది. ఇంకా ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్తో ఉంటుంది. మనకి లిస్ట్లో నెక్స్ట్ అయితే Fire-Boltt SPO2 బ్యాండ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనకి కొంచెం బెటర్ పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. 1.4 ఇంచ్తో వస్తుంది. ఇంకా మనకి బెటర్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే ఈ రెండింటి వల్ల ఏంటంటే మనకి బ్యాటరీ లైఫ్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో SPO2 యాక్యురసీ కొంచెం బెటర్గా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మీకు రెక్టాంగులర్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం ఈ మూడిట్లోంచి ఒకటైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు బాగా లైట్ వెయిట్ కావాలనుకుంటే మనకి నాయిస్ ColorFit Pro2కి వెళ్ళొచ్చు. లేదు కొంచెం ఇంకొంచెం మనకి స్టైలిష్గా కనిపించాలంటే బోట్ స్టామ్కి వెళ్ళొచ్చు. లేదు పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం మనకి Fire-Bolttకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం సర్క్యులర్ డైల్లోకి వస్తే నా ఫేవరెట్ అయితే నాయిస్ ఫిట్ ఎండ్యూర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనకి దీంట్లో ఈ లుక్ ఏదైతే ఉందో మనకి చాలా బాగుంటుంది. ఇంకా స్ట్రాప్ క్వాలిటీ అయితే హైలైట్గా ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇది 20 డేస్ బ్యాటరీ బ్యాకప్తో అయితే వస్తుందన్నమాట. వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ కేటగిరీలో అయితే. ఇంకా మనకి ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి 2999కి అయితే వస్తుంది. దట్టు అమెజాన్లో అయితే అవైలబిలిటీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ లోన్ వచ్చేసరికి సిస్కా నుంచి బోల్ట్ SW200 అని అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకి రీసెంట్గా అయితే లాంచ్ చేస్తున్నారు. దట్టు 2499 ప్రైజింగ్ అనమాట. దీంట్లో కూడా మనకి అన్ని రకాల సెన్సార్స్ అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ SPO2. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి కొంచెం హెవీగా అయితే ఉంటుంది. మనకి దీని వెయిట్ ఏదైతే ఉందో మనకి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు 2999కి ఒక మంచి బ్యాండ్ కావాలనుకుంటే డెఫినెట్గా మీరైతే నాయిస్ ఫిట్ ఎండ్యూర్కి అయితే వెళ్ళండి. లేదు ఆ 500 తక్కువ కావాలనుకుంటే మాత్రం దీనికైతే వచ్చేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా నాకు నచ్చిన టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ వాచెస్ అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీకు నచ్చిన ఏదైనా స్మార్ట్ వాచ్ అయితే నేను మిస్ చేశాను అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.